ఆనాడు ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి బనగానిపల్లిలో కాలజ్ఞానం రాసినప్పుడు ఏ విధంగా అయితే ఆయన చెప్పిన వ్యాఖ్యలన్నీ కూడా నిజమవుతా ఉన్నాయో ఈనాడు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా నిజమవుతా ఉన్నాయా లేదా? ఈరోజు రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాలుగా వర్షాలు బాగా పడ్డాయి. మరి ఈ సంవత్సరమే కొంత వర్షం తక్కువైనప్పటికీ కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా శ్రీశైలం నుంచి గోరుకల్ రిజర్వాయర్ నింపి ఈ యొక్క ఆరుతడి అన్నిటికీ కూడా ఈరోజు నీళ్లు ఇచ్చిన ఘనత మనం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మీ యొక్క సంపూర్ణమైన సహకారంతో బనగానపల్లిలో ఒక 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా డిఎంఎఫ్ నిధులతో మన ముఖ్యమంత్రి గారి సహకారంతో 4 లైన్ల రహదారి ఒక బనగానపల్లిలో, అదేవిధంగా కోయిలకుంటలో, అదేవిధంగా కొలిమిగులలో మరి సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేసి ఎన్నడూ కూడా కని విని ఎరగని రీతిలో ఈ యొక్క 4 లైన్ కూడా ఏర్పాటు చేసి ఈరోజు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన ప్రాంతానికి వచ్చి ఈ యొక్క హాస్పిటల్ చాలా రోజుల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎప్పుడెప్పుడు వస్తారా ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి అని ఎదురు చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలా సంతోషం అన్నా మా బనగానపల్లికి వచ్చి ఈ హాస్పిటల్ ప్రారంభించి ఈరోజు చాలా మంది ప్రాణాలు కాపాడి ఈరోజు చిన్న యాక్సిడెంట్ అయితే కూడా కర్నూలుకు వెళ్ళే పరిస్థితి ఉంది. ఈరోజు దాదాపు 30 మంది డాక్టర్లు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. మరి ఎన్నడూ లేని విధంగా అన్ని రకాల వైద్యులకు సంబంధించి వైద్యం జరుగుతూ ఉంది. మీరు ఇక్కడ ఈ యొక్క హాస్పిటల్ ఏర్పాటు చేసినందుకు 100 పడకల హాస్పిటల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తా ఉన్నా. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.